చిన్నతనంలోనే అమ్మాయిల వివాహాలు జరగకుండా వారికి మంచి చదువు కల్పించి జీవితం మెరుగుపరచాల్సిందిగా ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీ ఉదయ సూచించారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బాలబాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణి, అంగన్వాడీ, అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. స్థానిక వస్తువులతో పోషకాహార పదార్థాల ఎగ్జిబిషన్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, బాలికలు ఆరోగ్య రక్షణకు, గర్భిణీలకు అవసరమైన ఆహార జాగ్రత్తల గురించి వివరించారు. డాక్టర్ విజయలక్ష్మి, ఎంఈఓ మనోహర్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ స్రవంతి, ఇతర ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత బాలింతలకు కానీ, తర్వాత 0 to 6 years పిల్లలకు కానీ, తర్వాత కిషోర బాలికలకు కానీ ఈ ప్రోగ్రామ్ని ఐసీడీఎస్ వాళ్ళ ద్వారా వీళ్ళకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రామ్ని మెయిన్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కోఆర్డినేషన్తో ఈ ప్రోగ్రామ్. జొన్న రొట్టె ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు జొన్న రొట్టెలు చేస్తారు కదా, తింటారు ఎవరైనా? జొన్న రొట్టె వద్దు, చపాతీలు చేయమని చెప్తారు. అవునా కదా? చపాతీ మంచిదా, జొన్న రొట్టె మంచిదా? తింటారా మరి మీరు? అట్లా తినాలి. తర్వాత రాగి ముద్ద అంబలు చేసే తాతర తీసుకుపోయి షింకులో వరేస్తారు కదా, మీరు వస్తున్నారు. ఇట్లా ఉంటే పిల్లలకి తాగుతున్నారా సార్ అంబలు? దాంట్లో ఐరన్, కాల్షియం డైలీ ఒక 1 కానీ 2 స్పూన్స్ కానీ బెల్లం తింటే దాంట్లో మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం రిచ్గా అందుతాయి. ఎవ్వరు బెల్లం తినరు. తర్వాత నువ్వులు లేని ఇల్లు అసలు ఉండనే ఉండదు. ఆ నువ్వులు మనం ఒక 2-3 స్పూన్స్ కానీ, నువ్వుల లడ్డు కానీ, తర్వాత ఈ పల్లీల లడ్డు కానీ, తర్వాత బెల్లం పౌడర్ లడ్డు కానీ ఇవన్నీ చేసుకొని మనం ఇవన్నీ కరెక్ట్గా తింటే మనకు అసలు టాబ్లెట్ అవసరమే ఉండదు. కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాం? నెగ్లిజెన్స్ చేస్తాం. మన ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటుంది, కానీ కరేపాకుని మనం తినే ఫుడ్లో ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. అట్లా చేయకుండా కరేపాకు కూడా ఏంటంటే ప్రతి గ్రీన్ లీఫీ